నమస్తే, నేను మీ నగేష్. నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మరో శుభవార్త చెప్పింది. తొలి విడత కౌన్సిలింగ్ అయిపోయింది. ఇక రెండవ విడత కౌన్సిలింగ్కు యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండవ విడత కౌన్సిలింగ్లో మొదటి విడత కౌన్సిలింగ్లో సీటు పొంది రిపోర్ట్ చేయనివి, అలాగే మిగిలినవి, వీటితో పాటు అనంతపురం మెడికల్ కాలేజీలో కొత్తగా మంజూరైన 50 సీట్లలో నేషనల్ పూలు 12 పూలు, మిగిలిన 38 కొత్త సీట్లకు కలిపి రెండవ విడత కన్వీనర్ కోటాలో మొత్తం 275 సీట్లను భర్తీ చేస్తారు. దీంతోపాటు మరో 271 సీట్లు దివ్యాంగులు, ఇతర ప్రత్యేక విభాగాల విద్యార్థుల కోసం ఇప్పటికే యూనివర్సిటీ రిజర్వ్ చేసింది. కౌన్సిలింగ్ ప్రక్రియపై అవగాహన కోసం విద్యార్థులు ఈ నెల 27వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులను ఒక్కసారి పరిశీలించి అవగాహన చేసుకోవాలని హెల్త్ యూనివర్సిటీ విద్యార్థులకు సూచించింది. సో మరో 4-5 రోజుల్లో ఈ రెండవ విడత కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయి మూడవ విడతకు కౌన్సిలింగ్ ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత చివరిగా మాపప్ రౌండ్ కూడా అయిపోయాక బీడీఎస్ అడ్మిషన్స్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. బీడీఎస్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ కూడా అన్ని అయిపోయాక ఆయుష్ సీట్లను భర్తీ చేస్తారని చెప్పి యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.